బ్యాక్ టు న్యూస్. ఇక సింగరేణి కార్మికులకు భరోసా కల్పించే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో మంత్రులు పాల్గొన్నారు. దీంట్లో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొన్ని సింగరేణి గేట్లతో దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు మనకు ఇక్కడ ఆదాయం వస్తుంది. కొన్ని బాధ్యతలు మీవి ఉంటాయి, కొంత నిజం కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈ బ్లాక్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బొగ్గు మీద కోట్లాది రూపాయలు అవినీతి చేసే విషయాన్ని మనకు గుర్తున్నది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులకు, వారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త ఈరోజు నరేంద్ర మోదీ గారు మనకు అందించడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా సింగరేణి ఏదైతే సంస్థ ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు గుర్తుంది. ఆ రోజు శాసన మండలిలో కేసీఆర్ గారు ఏమేమో చెప్పారు, సింగరేణి అట్ట చేస్తాం మిట్ట చేస్తాం అని చెప్పేసి చివరికి సింగరేణిని నష్టాల్లో పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈరోజు సింగరేణి మీద ఎక్కడ కూడా వాళ్ళు శ్రద్ధ పట్టకుండా సింగరేణిని ఏ విధంగా లాభాల్లో తీసుకొని రావాలనే ప్రయత్నం చేయడం, కొత్తగూడెం నుంచి మొదలై భరోసా యాత్ర ఈరోజు మనం పెట్టుకున్నాం. కొత్తగూడెం నుంచి మొదలై దాదాపు 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు బయలుదేరాం. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. అందుకే ఈ కార్యక్రమాన్ని మనం తిరుమల తీసుకోబోతున్నాం. అనేక విషయాలు కిషన్ రెడ్డి గారికి మనం చెప్తారు, కానీ చివరికి ఒక చిన్న చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి నేను చేస్తాగానే వాళ్ళు సహాయం చేయాలి అంటున్నారు. గతంలో నీకు ఇంతకుముందు చెప్పాను, మరొకసారి ఆ కథ వినిపించి నేను ముగిస్తాను. ఒక సినిమాలో బాబు మోహన్ మొత్తం బట్టలు ప్రజలు కొండలేపుతాడంట. గత అనేక సంవత్సరాలుగా సింగరేణి ఏదైతే సంస్థ ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు గుర్తుంది. ఆ రోజు శాసన మండలిలో కేసీఆర్ గారు ఏమేమో చెప్పారు, సింగరేణి అట్ట చేస్తాం మిట్ట చేస్తాం అని చెప్పేసి చివరికి సింగరేణిని నష్టాల్లో పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈరోజు సింగరేణి మీద ఎక్కడ కూడా వాళ్ళు శ్రద్ధ పట్టకుండా సింగరేణిని ఏ విధంగా లాభాల్లో తీసుకొని రావాలనే ప్రయత్నం చేయడానికి విఫలం చెందింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మిత్రులారా, వెనకప్పుడు ఒక రాజు ఉండే, రోమ్లో ఒక రాజు ఉండే. రోము తగలబెడుతున్నప్పుడు
ఆ రాజు పిడలు వాయించినట్ట. అందుకని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వైల్ రోమ్ వాజ్ బర్నింగ్ నీరో వాజ్ ఫిడ్లింగ్ అని. సేమ్ అదే విధంగా సింగరేణి యొక్క రక్తం, సింగరేణి కార్మికుల రక్తం కారుతా ఉంటే, సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటా కూడా నష్టాల్లో ఉంటే, మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాల పైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకో రూపాయలు